హలో మూవీ లవర్స్, ఎట్లున్నారు? మస్తు మస్తు లైన్. నేనైతే సూపర్ గున్నా డియర్ ఫ్రెండ్స్. మన కిరణ్ అబ్బవరం నటించినటువంటి కే ర్యాంప్ సినిమా డే 13 ఆక్యుపెన్సీ అండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అట్లాగే ఈ సినిమా ఓవరాల్ 13 డేస్ బాక్స్ ఆఫీస్ జర్నీ ఎలా సాగింది, ఈ సినిమా యొక్క లాభాలేంటో నష్టాలేంటో మనం క్లియర్ గా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఫ్రెండ్స్. సో వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు వీడియో చూస్తున్నారులే కానీ అదేంటో లైక్ కొట్టడం మర్చిపోతే ఎట్లాగబ్బా? ఒక్క చిన్న లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు మిత్రమా. ఇప్పుడు మనం ఈ వీడియోలో మెయిన్ టాపిక్ లో ఒకటైనటువంటి ఈ సినిమా డే 13 తెలుగు 2D థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మార్నింగ్ షో 13%, ఆఫ్టర్నూన్ షో 16%, ఈవినింగ్ షో 13%, నైట్ షో 16%. మనం ఒకసారి మార్నింగ్ షోతో నైట్ షో కంపేర్ చేసినట్లయితే 3% ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా ఈ సినిమా డే 13th రోజున తెలుగు 2D థియేటర్ ఆక్యుపెన్సీ మనం చూసినట్లయితే 14.5%. అండ్ ఈ సినిమా 13th డే ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 0.45 CR అంటే 45 లక్షలు. ఇక ఈ సినిమా ఓవరాల్ 13 డేస్ ఇండియా నెట్ కలెక్షన్స్ మనం చూసినట్లయితే 18,45,00,000. 13th డే ఈ సినిమా వరల్డ్ వైడ్ షేర్ కలెక్షన్స్ చూసినట్లయితే 0.24 CR అంటే 24 లక్షలు. ఇక 13th డే గ్రాస్ కలెక్షన్స్ మనం చూసినట్లయితే 50 లక్షలు. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా ఓవరాల్ 13 డేస్ లో ఈ సినిమా యొక్క లాభాలేంటో నష్టాలేంటో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఈ సినిమా టోటల్ 13 డేస్ బాక్స్ ఆఫీస్ జర్నీలో ఈ సినిమా యొక్క షేర్ కలెక్షన్స్ ఏరియా వైజ్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. నైజాం నుండి షేర్ కలెక్షన్స్ 4,08,00,000 వచ్చాయి. సీడెడ్ నుండి షేర్ కలెక్షన్స్ 1,99,00,000 వచ్చాయి. ఆంధ్ర నుండి షేర్ కలెక్షన్స్ 4,88,00,000 వచ్చాయి. కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి షేర్ కలెక్షన్స్ 1,15,00,000 వచ్చాయి. ఇక ఓవర్సీస్ నుండి షేర్ కలెక్షన్స్ చూసినట్లయితే 1,35,00,000 వచ్చాయి ఫ్రెండ్స్. ఓవరాల్ గా ఈ సినిమా 13 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 24,65,00,000 వచ్చాయి ఫ్రెండ్స్. అలాగే ఈ సినిమా ఓవరాల్ 13 డేస్ వరల్డ్ వైడ్ షేర్ కలెక్షన్స్ చూసినట్లయితే 13,45,00,000 వచ్చాయి ఫ్రెండ్స్. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసినట్లయితే 9 కోట్ల ప్లస్ షేర్ లైఫ్ టైమ్ లో కలెక్ట్ చేస్తే ఈ సినిమా లాభాల్లోకి వెళ్లి క్లీన్ హిట్ గా అయితే నిలుస్తుంది. అయితే ఈ సినిమా 13 రోజుల బాక్స్ ఆఫీస్ జర్నీలో 13,45,00,000 షేర్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే ఈ సినిమా 13 రోజుల్లో 4,45,00,000 ప్రాఫిట్ లో ఉంది. ఇంకా ఈ సినిమా లైఫ్ లో ఎంత లాభాల్లోకి రావచ్చో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు మిత్రమా. మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతే ఎట్లాగబ్బా? ఒక చిన్న లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ మాకెంతో సపోర్టివ్ గా ఉంటుంది. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, నమస్తే.